దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై దేవుని సాన్నిధ్యములో కూర్చునే భాగ్యం ఇచ్చినందుకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానము 98వ కీర్తన 5వ వచనం. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి. అవును ప్రియులారా, సితారా స్వరముతో స్తోత్ర గీతములు పాడుడి. అందుకే 150వ కీర్తనలు అదే రాసి ఉంటుంది, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, స్వరమండలముల ఆయనను స్తుతించుడి, స్వరమండలముల ఆయనను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం, 10 తంతుల సితారతో యెహోవాని స్తుతించుడి అంటాడు, చప్పట్లతో ఆయన కీర్తించుడి అంటాడు. నిజముగా ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ ఉదయకాల వాగ్దానం ఎంతో గొప్పది. ఇక్కడ మరి 98వ కీర్తన 5వ వచనం చక్కగా సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతము పాడుడి. సితారా తీసుకొని సంగీత వాయిద్యములను వాయించుడి అని చెప్తా ఉన్నాడు. 10 తంతుల సితారాతో యెహోవాని సేవించుడి అంటున్నాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని స్తుతించినట్లుగా ఈ 98వ కీర్తనలో మనం చూస్తున్నాం. చెట్లు చప్పట్లు కొడుతున్నాయి, నదులు, సముద్రాలు అవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నట్లుగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉచ్చాధ్వని చేయునుగాక, భూమి తీర్పు తీర్చుకై నీతిని బట్టి, లోకమునకు తీర్పు తీర్చు న్యాయమును బట్టి జనములు తీర్పు తీర్చుకై యెహోవా వేంచేసి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, తన దక్షిణ హస్తము చేత నడిపించేవాడు. అందుకే ఆర్భాటంతో సంతోషగానము చేయడి, యెహోవాకు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గురించి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయన విజయము కలుగజేయుచున్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నారు, అన్యుల ఎదుట ఆయన నీతిని బయలుపరచబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుని స్తుతించడం ఎంతో 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 మంచిది ప్రియులారా. అందుకే 10 తంతుల సితారాతో యెహోవాని స్తుతించుడు అంటున్నాడు. నదులు స్తుతిస్తున్నాయి, గుట్టలు, పర్వతాలు, పక్షులు, పశువాదులు, జలచరములు అన్నీ కూడా, ఈ సృష్టి అంతా కూడా దేవుని మహిమను వివరిస్తూ ఉంది. స్తుతిస్తే ఘనపరిచి ఆరాధిస్తున్నాయి ప్రియులారా. క్రూర మృగాలు, జంతువులు, పశువులు, పక్షులు, పశువాదులు ఆయన మాటకు లోబడుతున్నాయి. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానము, దేవుడు మనకిచ్చిన ఈ 98వ కీర్తన 5వ వచన ప్రకారంగా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచుటకు, దేవుని నామాన్ని గొప్ప చేయుట, యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది, అది ఒప్పిదము అని రాయబడింది. కనుక దేవుడు మనకు కలుగజేసిన రక్షణను అన్యజనుల ఎదుట మనం బయలుపరచు దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన్ని స్తుతించుట్లో, ఆయన్ని ఘనపరచుట్లో మనం మౌనముగా ఉండకుండా ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన రీతిలో 10 తంతుల మరి వాయిద్యములతో ఆయన్ని స్తుతించుడి. సితారతోను, తంబురతోను, నాట్యముతోనూ యెహోవాను స్తుతించుడి. అలాంటి స్తుతి చేయుట మంచిది అని రాయబడింది. కనుక ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము 98వ కీర్తన 5వ వచనములో మనం చూస్తే సితార స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి. అవును, కాబట్టి మరి నిజంగా స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ
ఆయన చిత్తాన్ని నిరంతరం జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా 98వ కీర్తన 5వ వచనం వాగ్దానముగా నేను స్తుతించి, నిన్ను ఘనపరిచి, నిన్ను ఆరాధించి ఈ సృష్టంతనైనా మిగులు ఆశతో నీ కొరకు ఎదురు చూస్తుండగా మేము కూడా ప్రభువా నీ వాగ్దాన ప్రకారంగా జీవించినట్లు నీ బలమైన ఆత్మచేత నడిపించి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాగ్దాన్ని ఎత్తిపట్టి ఇతరులకు షేర్ చేసి వారును మీరును అత్యధికంగా దీవించబడాలని కోరుతూ మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.